అండి వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్నాక్స్గా పప్పు కారం వెన్న చెక్కలు చేశాను. చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరపెట్టి అది పిండి పట్టించుకోవాలి. పిండి పట్టిన తర్వాత ఆ పిండిలో 100 గ్రామ్స్ వెన్నపూస వేసి ఇలా కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం మిక్సీ చేసుకోవాలి. అది ఒక 50 గ్రామ్స్ వేసుకోవాలి. 50 గ్రామ్స్ అల్లం, ఒక 100 గ్రామ్స్ పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ చేసుకుని ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. నానపెట్టుకున్న ముందుగానే పచ్చిశనగపప్పు కూడా అందులో వేసేసుకోవాలి. కరివేపాకు శుభ్రంగా కడిగి కరివేపాకు కూడా వేసేసుకుందాము. తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఇలా మెత్తగా స్మూత్గా కలిపేసుకోవాలి పిండిని. కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి పిండి మీద ఇలాగ చేతితో అలా అద్ది ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేయాలి. పిండి నాననివ్వాలి. తర్వాత ఇలా రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. ఒక కవర్ తీసుకుని ఆ కవర్ మీద కొంచెం ఆయిల్ వేసుకుని ఆ కవర్ అంతా ఆయిల్ రాసేసి అలా రాసేయాలి కవర్ మీద. తరువాత రౌండ్ బాల్స్ మనం చేసుకున్నాం కదా ముందు, ఆ రౌండ్ బాల్స్ని ఇలా చేత్తో చిన్న చిన్నగా కొంచెం పలసగా మరీ మందంగా కాకుండా చేసుకుని ఇలా ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇంట్లోనే తయారు చేసుకుని పెట్టుకుంటే పిల్లలకి హెల్దీ కూడా. ఇలా వేగిన తర్వాత వేరొక బాండీలోకి తీసేసుకుందాము. అంతేనండి, రెడీ అయిపోయాయి వెన్న కారం పప్పు చెక్కలు. చాలా టేస్టీగా ఉంటాయి. మా వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.